కూడా అందరూ గ్రహించాలి. ఆయన వచ్చి 8 నెలలైంది, ఇంతవరకు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని మాట్లాడు. ఇంతవరకు ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేదు, పెంచుతానన్నటువంటి ఒక పెన్షన్ ఒక డబ్బులు పెంచలేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తారాయన. ఈరోజు రైతుల రుణమాఫీ అరకొరగా చేసి తూతూ మంత్రం అనిపించుకున్నాడు తప్ప అది ఎక్కడ కూడా జరగలేదనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాదు ఈరోజు రాష్ట్రంలో మరి ఆయన అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది. మహిళలకు సంబంధించినటువంటి 2,500 రూపాయలు, నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు, 18 సంవత్సరాలు ఉన్నటువంటి విద్యార్థులకు ఎలక్ట్రికల్ స్క్రూటీ, ఎన్ని హామీలు ఇచ్చారు, ఏమి చేశారు మీరు 8 నెలలుగా? మీరు ఏమి చేయలేదు కాదు. ఈరోజు బడ్జెట్ రాగానే కేంద్ర ప్రభుత్వం అది ఇవ్వలేదని మన అసెంబ్లీ మొత్తం దుర్వినియోగం చేసి రోజంతా కేంద్ర ప్రభుత్వం మీద నిప్పులు పోసి ఢిల్లీలో ధర్నా చేస్తానని చెప్పడానికి మీకు నోరెట్లా వస్తూ ఉంది? మాట్లాడడానికి నోరెట్లా వస్తూ ఉంది? ఈరోజు కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు గ్రహించాల్సిన అవసరం ఉంది. వచ్చింది 8 నెలలైంది, 8 నెలల్లో ఏ ఒక్క పని చేయకుండా ఈరోజు నేను ఢిల్లీకి వెళ్ళాను, 3 సార్లు వెళ్ళాను, వెళ్ళగానే చెక్కులు రాసిస్తారు ఆయనకు. ఇదా సాంప్రదాయము? ఎక్కడ ఉందా అది? ఇవన్నీ ఇస్తున్నాయని కూడా ఈరోజు తెలంగాణకు రావాలని చెప్పినటువంటి అంశాలు. కాబట్టి ఇది మంచి సాంప్రదాయం కాదు. ఈ రకంగా వివరించడం అనేటువంటిది మరి ఈరోజు మంచి విధానం కాదనే విషయాన్ని నేను ఈ సందర్భంగా చేస్తున్నాను. వాళ్ళు దీక్ష చేసుకున్నంత మాత్రాన మరి ఈరోజు తెలంగాణకి మేలు జరగదు. ప్రజాస్వామ్య పద్ధతిలో రావాలా, అడగాల, తప్పులేదు. మేము కూడా సహకరిస్తున్నాను. నేను గత 5 సంవత్సరాలుగా కేంద్ర మంత్రి అయినప్పుడు అనేక రకాలుగా అనేక కార్యక్రమాల విషయంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో